తెలివే అప్పుడు అవును. సో బర్నీ గారు దివ్యాని నామినేట్ చేసిరు కదా, నీ వల్లనే నేను బయటికి వెళ్ళినా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు, దాని వల్లనే. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. బర్నీకి ఏం పుట్టిందో మళ్ళీ ఎట్లా చేసిండు ఉండి తనుజాను కదా చేయాల్సింది. కాడ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. పాపం దివ్య ఈయన కాపాడుతుంటే ఏమని చేసిండు బాగా అనిపించలేదు నాకు. అంటే ఆ పాయింట్లో దివ్య గారే కరెక్ట్ అంటారా? దివ్య గారు కరెక్ట్. ఆయన బయటికి పోవటంలో తప్పే ఉంది. అది కాదు కదా రీజన్ ఆయన పాయింట్ పెట్టి నామినేషన్ చేయాలని. సో ఇప్పుడు సంజన గారు గౌరవ్ గారిని కూడా నామినేట్ చేశారు. అంటే నీకు అర్థం కావట్లేదు అందుకే బయటికి ఎలా చూస్తారు దాన్ని? నాకైతే అందరు కలిసి గౌరవ్ గారిని టార్గెట్ చేశారు అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం నేను ఆయనకల్లే మాట్లాడతా. ఎందుకంటే పాపం ఆయనకు అర్థం కాదు, భాష రాకపోయినా భావం తెలుసు కాబట్టి ఉంటుంటే అర్థం అయితే ఆయన చెప్తున్నాడు కదా, పవర్ నేను లాస్ట్ కి వాడదాం అనుకున్నా టాప్ 5 ఉన్నప్పుడు అని చెప్పేసి ఇమానియల్ తో చెప్పిన ఇమానియల్ తీసేసినా కూడా ఇమానియల్ ఆయన కాపాడుతాడు, ఎలుగు జాతకి ముందు ముందు మనకు చూపిస్తాడు కూడా. టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 నేను ఇమానియల్ తో చెప్తా. ఇమానియల్, మరి సుమన్ శెట్టి గారు, మళ్ళా డిమాన్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఖచ్చితంగా ఇల్లే ఉంటారు. ఉంటుందిలే కానీ కప్పుకు దగ్గరకు పోతుంది. గేమ్ లేదు కదా, గేమ్ ఆడతలేదా, ఊకే ఎమోషన్ ఫీల్ అయింది. గేమ్ లో కనపడుతుంది కదా. కానీ తనుజకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే తనుజ గురించి విన్నా తనుజ కామెంట్ పెడుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు సరి గేమ్ చూడాలా, న్యాయంగా చెప్పాలా. 3 నెలలు బిగ్ బాస్ మనం ఎందుకు కొట్టుకోవటం? తనుజను తిడితే నన్ను కూడా టార్గెట్ చేశారు. నేను ఛానల్ పెడితే కళ్యాణ్ టాక్ అని దాంట్లో చేస్తే నన్ను పెద్ద వేసుకోరు, తిట్టారు. నేనేం చేస్తా మరి. ఎందుకంటే ఆమె కట్టు బొట్టు బాగుంది, గేమ్ ఆడుతూ ఆమెకు చేత కాదు. ఈకు ప్రతి గేమ్ ఆడినా ఈకే ఆమె అడ్డగోలికి నోరేసుకొని పడిపోద్ది. ఎవరి మీద పట్టినా అసలు రీజనే ఉండదు ఆమె చెప్పేదానికి. కొంతమంది ఏమంటారంటే ఇమాన్యుయల్ తనతో ఒక ట్రాక్ నడపడం వల్ల తను బయటకు వచ్చిన చాలా మంది కనెక్ట్ అయింది అంటారు. అది మీకు అలా అనిపించింది? అసలు ఇమాన్యుయల్ వల్లనే ఆమె పేరు వచ్చింది. ముందల నానా అని బర్నీ గారి వల్ల ఇమాన్యుయల్ వల్లనే. న్యాయం అయితే సరిగా చూసే చెప్పాలి కదా. న్యాయం ఒకరి పార్టీ కాదు, నేను ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చెబుతా. ఎవరు? నేను ఇమాన్యుయల్కి వేస్తా ఖచ్చితంగా. నేను అసలు ఈ సీజన్కి కమెడియన్ చేయించుకొని సీజన్ ఆడిపించుకొని కమెడియన్ చీఫ్ చేస్తే నేను ఒప్పుకోను. ఈ సీజన్ కమెడియనే హీరో. కమెడియన్కి కప్ రావాలంటారా? అంతే. అవునా? మరి అంత కష్టపడి ఆడిన రీతు చౌదరికి ఏమేమంటారు? కష్టపడి ఆడుతుందిలే కానీ ఈయనంత కాదు. హౌస్లో ఎవరైనా సరే ఈయన కమెడియన్ అయినా కూడా కామెడీ చేస్తుండు, హెల్తీగా గేమ్ ఆడుతుండు, సంకల్పం గట్టి పెట్టుకొని అన్ని మంచిగా చేస్తుండు, అన్ని రకాలుగా బాగుంది ఇమాన్యుయల్ది.